गणेश गणपति बप्पा मोरया गणिका गणेश बप्पा मोरया गणिका गणेश बप्पा मोरया रे मोरया मेरे दर्शन हाय ब्रो रेडी వెళ్తున్నాం మనం we are going to buy the idol of Lord Ganesha ఎక్కడ where is the place in Shantipur finally we entered to Assam टाउन से टाउन का सामने छुट्टी का है ना तो कितना दिन लगेगा 3 दिन कितने दिन शांतिपुर जाना है हम कोशिश करेंगे ऐसा बनाने के लिए अगर नहीं होता है हम लोग तो बहुत ढूंढ रहे हैं ना सुबह से तो आना भी नहीं पड़ता रहा जय बोलो गणेश महाराज की जय హే గాయ్స్ హాయ్ అందరికీ నేను మీ లోకిని ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నాము మన ఫ్రెండ్స్ అందరం కలిసి మన కొలీగ్స్ అందరూ కలిసి ఇలా అయితే వినాయకుని విగ్రహం తీసుకొని వెళ్తున్నాము ప్రజెంట్ ఇక్కడైతే మన దగ్గర అయితే దొరకదండి అరుణాచల్ ప్రదేశ్లో అందుకనే మాది కొంచెం అస్సాం బార్డర్లో ఉంటుంది అక్కడ వెళ్ళి తీసుకురావాలి ఇంకా సో గాయస్ మేమైతే అందరం కలిసి వెళ్తున్నాం ఇక్కడ పక్కన అస్సాం ప్రజెంట్ అయితే మేము వచ్చేసి రోయింగ్లో ఉన్నాము ఇక్కడ నుండి శాంతిపూర్ అని ఒక బార్డర్ ఉంటుంది అస్సాం బార్డరు దగ్గర ఒక 22 కిలోమీటర్స్ వస్తుంది సో మేమైతే రెడీ అయినాము ఇక్కడ కూర్చున్నాం ఏ గాయస్ హాయ్ చెప్పండి ఇగో మనలో అయితే కూర్చున్నారు ఎటు పోతున్నాం మనం శాంతిపూర్ ఎందుకు గణపతి గణపత తీసుకోవడానికి చలో మనం అయితే వెళ్తున్నాం ఎందుకు వెయిట్ చేస్తున్నారు మరి ఇంకా కార్ వస్తుంది కార్లో మొత్తం ఉంటుంది మినిమం ఉంటుంది అగో మన కార్ అయితే వచ్చేసింది గైస్ మనం అయితే ఇప్పుడు వెళ్తున్నాము చూసారా ఏమన్నా ఉన్నదో అసలు వ్యూ ఎండ అయితే ఘోరంగా కొడుతుంది గైస్ ఏమున్నది మనమే కూర్చున్నాం విగ్రహం ఏడ కూర్చుంటుందన్నా టాప్ మీద పెడదామా విగ్రహం మనమే కూర్చున్నాం గణపతి బప్ప ప్లేస్ వెళ్ళేది కదా చూశారు కదా మొత్తం ఇటు స్లాబ్స్ అన్నీ తక్కువ ఉంటాయి మన సైడ్ అయితే మొత్తం బిల్డింగ్స్ ఉంటాయి కానీ ఇటు మొత్తం హట్సే అన్నీ చల్లగా ఉంటాయి లోపలైతే కొంచెం ఎత్తులో ఉంటుంది फेस्टिवल तो मनाना है जहाँ भी होने से हम लोग भी वहाँ होने से हम लोग भी अपना फेस्टिवल मनाते हैं तो इकट्ठा होते हैं तो वहाँ पढ़ते हैं ना चंदा अड़गले మీరు చందా ఎందుకు అడగలే ఎవరిని అడగాలి పక్క రూమ్ వాళ్ళు ఉన్నారుగా ఇగో మీ ఓనర్ ఉన్నారు వాళ్ళు ఇష్టం ఉంటే ఇస్తారు ఉంగాలన్నా అది చెప్పే హాయ్ బ్రో రెడీ వెళ్తున్నాం మనం we are going to buy the idol of Lord Ganesha ఏం వ్యూ ఉన్నదన్న చూడు అమ్మ స్కై ఎక్దమ్ కనిపిస్తుంది మనమైతే ఫిల్టర్ వాడట్లే మేము వాడట్లే నార్మల్ ఇది అసలు నార్మల్లోనే ఎట్లా కనిపిస్తుంది చూడు మన సైడ్ ఇట్లా రాదండి కూడా ఏమో
ఇక్కడ మంచి ఎట్లా ఉన్నది చూడు, గ్రీన్గా. పొల్యూషన్ ఫ్రీ, మన దగ్గర పొల్యూషన్ ఎట్లనా ఎప్పుడో ఒకసారి వస్తుంది. రేర్ ఇవి చూసినా ఎంత పచ్చగా ఉన్నదో వ్యూ. ఈ ఊరి పేరు ఏంటి? ఈ విలేజ్ పేరు ఇది బోలుంగ్. బోలుంగ్. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ హాంకాంగ్. హాంకాంగ్. దాని తర్వాత శాంతిపూర్. శాంతిపూర్. సో మనం ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్స్ 15 వరకు వచ్చేసాం కదా. అయిపోయింది. నెక్స్ట్ శాంతిపూరే. నెక్స్ట్ శాంతిపూరేనా? సో ఇంకో 3-4 కిలోమీటర్స్ ఉంటుంది కావచ్చు గైస్. మనమైతే వచ్చేసాము శాంతిపూర్కి. అగో అదే గేట్. ఇటు అరుణాచల్ ప్రదేశ్, అటు వచ్చేసి అస్సాము. ఇది బార్డర్. ఇది అక్కడ కనిపిస్తుంది కదా బార్డర్. ఇక్కడ మనం వచ్చేటప్పుడు ఎంట్రీ అయ్యేటప్పుడు అయితే ఒక పాస్ ఉంటుంది, అదైతే తీసుకోవాలి మనము. ఇదే ఆ గేటు. ఇటు నుండి మనం వెళ్ళేటప్పుడు అయితే అడగరు, కానీ వచ్చేటప్పుడు అయితే కంపల్సరీ పాస్ అడుగుతారు. అప్పుడైతే కంపల్సరీ తీసుకోవాలి. సో వి ఎంటర్ టు అస్సాం. ఇన్నర్ లైన్ పర్మిట్ నా? యా, ఇన్నర్ లైన్ పర్మిట్ सबका है. ఫైనలీ వి ఎంటర్ టు అస్సాం. సో ఇది వచ్చేసి అస్సాం పాస్, అస్సాం గేట్. ఇది వచ్చేసి అదైతే అరుణాచల్కా. ఇది వచ్చేసి అస్సాం ఎంట్రీ అన్నట్టు. హలో, ఒక్క దగ్గర నమ్మరారా? ఇక్కడైతే గణపతి ఇంకా దొరకలేదు బ్రోస్. ఇంకొంచెం ముంగట వెళ్దామంట. ఇంకొంచెం ఉండదా? యా. సో చూసారా కదా గైస్, మనకి గణేశుని దొరకడమే కష్టం అయిపోయింది ఇక్కడ వచ్చేసి. ఏమైంది వసంత్? ఏమైంది? ఇక్కడ గణేష్ లేదంటారు, కొంచెం ముంగట వెళ్ళి చూద్దాం. ముంగట వెళ్ళి చూద్దామా? మరి నడుచుకొని వెళ్ళాలా? ఇక ఎండ కొడుతుంది, ఎట్లా కొడుతుంది చూసినావా? కారా? ఇంకా ఎంత దూరం వెళ్ళాలంట? 2-3 కిలోమీటర్స్. చలో వెళ్ళిపోదాం. ఈడ ఒక టెంట్ పెట్టిర్రు గణేష్ ఉంది. शांतिपुर जाना है. मिट्टी नहीं तो पीओपी वाला भी अभी बोल रहा है. चलो धुलता है. छोटा चाहिए पत्थर का. हाँ, बट चेंज कर देना. आपको मिट्टी का है ना तो पीओपी. कितना दिन बैठेगा? 3 दिन. ఇక్కడ చూసారా ఎలక్ట్రిక్ది ఎట్లున్నదో? పొల్యూషన్ ఫ్రీ, మంచిగా వెళ్తుంది. సేమ్ ఆటో లెక్కనే ఉన్నది. ఇంకోటి, సో చాలామంది ఇదే యూజ్ చేస్తున్నారు ఈడైతే. సదియా కాలేజ్ అంట. మనం దగ్గర సదియా దగ్గరకు వచ్చేసాం కదా. సదియా బ్రిడ్జ్, లాంగెస్ట్ బ్రిడ్జ్ ఇన్ ఇండియా. 9.5 కదా, 9.10 km బ్రిడ్జ్ అది. రోయింగ్ శాంతిపూర్. ఇది మార్కెట్ అనుకుంటా. ఇప్పటి నుండే పాటలు షురూ చేసిరా. గణపతి ఇది ఒక్కటే పాట. నెక్స్ట్ పాట ఓరోరి యోగి నన్ కోరికేరో. मार्केट पहुंच गए क्या? अरे यहाँ से लेफ्ट से ऐसा है ना सर, यही है ना मार्केट. उधर से वो रोड आना पड़ेगा, इधर से मार देना. हाँ हाँ, ये मुर्गी का
यही होगा क्या? ब्राउन है, मिट्टी का है। तो ये अंदर होगा मन। ओ ये होगा, ये है ना। మొత్తం మట్టితోనే ఉన్నది. ले जाएगा छोटा वाला चाहिए हमको, बड़ा वाला इसमें तो नहीं होगा, इतना वाला तो नहीं होगा ना भैया में। अरे ऐसा ना तो बोलो भैया, हमको इसका पहले नहीं मालूम था, तो हम पूछ के आया। कहाँ है? ఇక్కడైతే చాలా విగ్రహాలు ఉన్నాయి, కానీ ఇక్కడ గణపతి అయితే కాదు. ఓ, ఈ మట్టితో చేస్తున్నారు. గణపతి పప్ప మోరియా. ఈడున్నాయి. हमको ये दे दो ना। क्या करे, एक हफ्ता ये तो सफा होगा। हाँ ये दोनों सफा। సోల్డ్ అవుట్ అంటారా? ఇవాళ చేసి बना दो ना हमको। ठीक है, आप लोग पेंटिंग नहीं करने से भी होगा, एक मूर्ति तो बना के दे दो मिट्टी का। अभी ये सब लेके जाने में आपको 12 बजे तो ले जाए, कब टाइम मिलेगा? कल दोपहर तक बना दो ना। कल दोपहर तक भी नहीं होगा। हाँ, कल शाम को हम लेके जाएगा। माटी खेले भी ना जाए तो देखा उसको मैंने कल को तो सकाल में 9-10 दिए पाए थे। थोड़ा रुक जाए, ठीक है, ये साइज का होने से होगा हो जाएगा। लेकिन कल आपको बट ये 12 बजे टाइम में आना पड़ेगा। दिन को 12 बजे टाइम में आना। हाँ आ जाएगा। ये मॉडल है, ये मॉडल ऐसा नहीं बनेगा। ऐसा तो थोड़ा टाइम लगता है ना। इससे थोड़ा बड़ा थोड़ा सा बड़ा नहीं होगा क्या? बोल देगा बाद में 3 बजे आएगा, इतना साइज का नहीं बनेगा। ये आज ही लेके जाएगा क्या? ये शाम को आएगा। रोइंग का हम भी रोइंग से ही है। बड़ा सब कंप्लीट करके इसको पकड़ेगा। रोइंग क्या है, बहुत दिन ऑर्डर दिया है। एक काम करेगा, आप लोग ये साइज के साल लीजिए, आगे साल हम रहेगा। आप लोग भी मेरा कांटेक्ट नंबर ले जाएगा, फोन करने से 5-6 दिन में भी सकता है तो बनाने। इतना डिटेलिंग देखो ना ना ऐसे ही बात है। हम कोशिश करेंगे ऐसा बनाने के लिए, अगर नहीं होता टाइम ऐसा तो मिलेगा। हाँ वो नहीं होना चाहिए, जवान किया तो देना ही पड़ेगा। इतना साइज का तो दादा, इतना साइज का तो बढ़िया होगा। हम कोशिश करेंगे मोटी जाते जाते ऐसे अच्छा है, चला जाएगा तो थोड़ा हो जाएगा। 2 फीट तक है ये तो। ये परफेक्टली है ना। अच्छा है, माथा में वो भी आ जाएगा, मुकुट भी आ जाएगा। जब गाड़ी में उठेगा सुंदर लगेगा ना। हम लोग 6-7 बजे आने से भी आ सकेंगे तो ठीक है, बना हाँ वही, हम लोग मतलब थोड़ा लेट में आना पड़ेगा। हम फोन कर 6 बजे 7 बजे आने से भी आपका नंबर रखा है, तो ये नंबर में हम फोन कर देंगे। हो गया आ जाइए। हाँ ठीक है। हम लोग तो बहुत ढूंढ रहे हैं ना सुबह से, तो आना भी नहीं पड़ता रहा। हम लोगों को पता नहीं है ना नंबर। नंबर मिल गया, इसमें कांटेक्ट कीजिए। शाम दादा, शाम होने से भी कुछ नहीं है। हम ठीक है, आप सुनो जवान क्या बना ये वाला कोशिश करो ना। ये कोशिश नहीं है तो आएगा थोड़ा बाद में। हाँ बनाएगा वो साइज। हाँ वही। సో చూడండి గైస్, చాలా తక్కువ విగ్రహాలు ఉన్నాయి. మనకైతే ఇప్పుడు దొరకలే, కానీ ఆర్డర్ పెట్టినాం. రేపు మధ్యాహ్నం వరకు అయితే ఇస్తా అని చెప్పిండు. చూశారు కదా, 1 2 3 4 5 6 7 8 ఒక 10 వరకు ఉన్నాయి, అంతే, ఎక్కువ ఏం లేవు. చూసుకోవచ్చు మీరు కూడా. వీళ్ళు క్లాత్తో కూడా కప్పుతున్నారు మంచిగా. మన దగ్గర అయితే డైరెక్ట్ ఇదే చేస్తారు కదా, వీళ్ళైతే క్లాత్ కూడా యూజ్ చేస్తున్నారు డిజైన్ కోసం. మీకు చూసుకోవచ్చు క్లాత్ ఉన్నది కొంచెం, కానీ బాగుంది విగ్రహాలు అయితే. సో గైస్, మనమైతే ఇప్పుడు వెళ్తున్నాం. ఎక్కడో వెతికితే చాలా వెతికిన తర్వాత లాస్ట్కి ఒకటి దొరికింది. రేపు రావాలి ఇంకా.
హే గైస్, సో మనం ఇక్కడ అస్సాం దగ్గరలో వెళ్ళాము. ఇక్కడైతే మనకి గణేషుని దొరకలేదు. సో ఆర్డర్ ఇచ్చేసి వచ్చాం. రేపు ఒక 4:35 వరకు వెళ్తే అయిపోతుందంట. యాక్చువల్లీ మన దగ్గర ఉన్నట్టు ఇక్కడ స్టాక్ ఉండదు అన్నట్టు. వీళ్ళకి ఆర్డర్ చేస్తే ఒక 1 వీక్ బ్యాక్, ఒక 5 డేస్ బ్యాక్ ఇట్లా చెప్తేనే వాళ్ళు చేసి పెడతారంట. అది మనకు తెలియకుండా మనం గుడ్డికి వెళ్ళిపోయినాం, మన దగ్గర ఉంటుంది దొరుకుతుంది అని చెప్పేసి. సో దొరకలేదు. రేపు ఈవినింగ్ 4-5 వరకు వచ్చేయండి, చేసి ఇచ్చేస్తానని చెప్పేసి అన్నాడు. అడ్వాన్స్ కూడా ఇచ్చేసినాం మనం. అయితే సైడ్ ఎండ ఘోరంగా కొడుతుంది చూసారా. క్లైమేట్ అయితే బాగుంది కానీ ఎండ కొడుతుంది ఘోరంగా. సో రేపు వెళ్దాం, రేపు వెళ్ళి తెచ్చుకోవాలి. ఇంకా స్టే ట్యూన్. The next day. హే గాయస్, ఇప్పుడైతే మనం మళ్ళీ వెళ్తున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి 3:45. యాక్చువల్లీ 2 o'clock నుండి 3 o'clock మధ్య అలా రమ్మని చెప్పిండు. ఇందాక కాల్ చేసి ఉండే, అయిపోయిందంట విగ్రహం. ఇప్పుడైతే తీసుకోనికి వెళ్తున్నాం. ఫ్రెండ్స్ వస్తున్నారు కారు తీసుకొని. నేనైతే వెళ్తున్నాను ఇప్పుడు. ఇవాళ వచ్చేసి ఇవాళే కదా వినాయక చవితి. సో మేమైతే నైట్ పెట్టుకుంటాం మేము రూమ్లో. ఇప్పుడైతే వెళ్తున్నాం మనం. ఇప్పుడు అస్సాంకి వెళ్తున్నాం. సో గాయస్, మన కార్ అయితే వచ్చేసింది. సో గాయస్, ఇప్పుడు టైం వచ్చేసి 4:10 అట్లా అవుతుంది. మనమైతే వెళ్తున్నాం గణేషుని తీసుకునికి. సో ఇప్పుడు నైట్ 7-8 వరకు పెట్టేస్తాం మనమైతే. ఏ గాయస్, మనమైతే వచ్చేసాం. ఇప్పుడు గణేషుని తీసుకొని వచ్చేసాం. మన గణేశుడు ఎట్లున్నాడో చూద్దాం. ఇవాళ అయితే మొత్తం ఖాళీ అయిపోయింది. ఇగో ఇది వేరే. నెక్స్ట్ ఇవన్నీ దుర్గాదేవి అన్నట్టు. ఇప్పుడు దసరాకు ఉంటుంది కాబట్టి. మన గణేశుడు ఇటేమో ఉన్నాయి. ఓ ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి విగ్రహాలు. ఏమో విగ్రహాలు ఉన్నాయి. సో మొత్తం హ్యాండ్ మేడే చూస్తున్నారు మీరు కూడా. మన పిఓపి వాడారు, మొత్తం మట్టి పని వేస్తాను. ये कितना का है? मतलब एक क्या फेस्टिवल का है? नाग पूजा। नाग पूजा कब होगा इसका? कल। ऐसे भी है क्या? रात को ले जाएगा। हाँ हाँ। हमारा साइड तो हो गया। कितना दिन रखेगा इसको? इसको कितना दिन रखेगा? परसों विसर्जन होगा। एक ही दिन? सिर्फ एक ही दिन ही है क्या? कल दिन को होगा पूजा। हाँ हाँ हाँ। परसों को भाषण होगा। इसको भी पानी में कर देगा ना? अन्ना एक बार लाइए देखिएगा। कुछ में लगा है, नीचे लगा है, नीचे होके। जय बोलो गणेश महाराज की जय। हो जाएगा। ठीक है, थैंक यू अंकुल। नेक्स्ट टाइम आया तो ऐसे गली का गणेश गणपति बापा मोरया, गली का गणेश बापा मोरया, गली का गणेश. సో అట్ లాస్ట్ మాకైతే విగ్రహం దొరికేసింది గైస్. సో ప్లీజ్ కామెంట్, షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లోకి ద వ్లాగర్. థ్యాంక్ యూ.